జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 3 పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడ్డ వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంటుంది. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి చేరుకుంటారు. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా గందర్బల్ జిల్లా బల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రికి సూచించారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రజలకు తెలిపారు. కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.